చదువు అంటే మార్క్స్ మాత్రమే కాదు, నేర్చుకున్న ఆలోచన నిజమైన ఎడ్యుకేషన్ అని ఆ రోజు అర్థమైంది. నేను, నాన్న, అంకుల్ అయితే కాలేజ్ దగ్గరికైతే వెళ్ళాము. ఫీజు కూడా మాట్లాడామనమాట. 1 ఇయర్‌కి 30,000, 4 ఇయర్స్ కలిపి 1,20,000 అయితే చెప్పారు. అక్కడే మేనేజ్మెంట్ కోటా కింద సీట్ అయితే కొనుక్కున్నాము. ఇంకా అక్కడే సీఎస్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యాననమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. మనకి ఇంటర్మీడియేట్‌లో క్వెషన్స్, ఆన్సర్స్ ఇలా ఇస్తారు కదా! సో, బీటెక్ వెళ్ళేసరికి టెక్స్ట్ బుక్ అయితే చేతికిచ్చారు. ఏం అర్థం అవ్వలేదు. నాకైతే పుస్తకాలు చాలా భారం అనిపించాయి. ఫెయిల్ అవుతానేమో అనే భయం వచ్చింది. కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయింది. 1 మంత్ సెమ్ ఎగ్జామ్స్ డేట్ రానే వచ్చింది. ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్‌లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! నాకు ఒక్క సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయ్యాను. అంటే 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయన్నమాట. కానీ నాకు ఎడ్యుకేషన్ మాత్రం ఒక్కటి నేర్పించింది. పడిపోవడం తప్పు కాదు. లేచి మళ్ళీ ప్రయత్నించకపోవడమే నా తప్పు అని చెప్పి. ఫెయిల్ అవ్వడం వల్లే నేను నా లోపాలు కనిపించాయి. నా స్ట్రెంగ్త్ నాకు తెలిసింది. ఈరోజు నేను స్పష్టంగా తెలుసు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్. ఫెయిల్యూర్ ఈజ్ ది బెస్ట్ టీచర్ అని. ఇది నా ఎడ్యుకేషన్ జర్నీ. మీ ఫెయిల్యూర్ కూడా మీ ఫ్యూచర్‌కి ఫౌండేషన్ అవుతుంది. పార్ట్ 9లో నా ఫస్ట్ స్మాల్ సక్సెస్ స్టోరీ చెప్తాను. మిస్ అవ్వకండి.